బీజేపీ షుడ్ ఛాలెంజ్ ఆల్ ద సీట్స్. ఎక్కడెక్కడ టీఎంసీ గెలిచారో అక్కడ కూడా వాళ్ళు ఛాలెంజ్ చేయాలి. చాలా క్లియర్గా 82 స్థానాల్లో టీఎంసీ ఓడిపోవడానికి కారణం సిపిఎం లేకుంటే కాంగ్రెస్. వాళ్ళు తీసుకెళ్ళిన ఓటు వీళ్ళు ఓడిపోయిన ఓట్ల కన్నా ఎక్కువ ఉంది న్యాచురల్లీ. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అట్లాంటి. సో మీకు కావాలి నేను చెప్తాను కూడా, దట్ ఈస్ నాట్ ఎ మేజర్ ఇష్యూ. కానీ మమతా బెనర్జీ చేసే ఈ ఆరోపణని మనం డెఫినెట్గా చాలా లైట్గా తీసుకోవాలి, ఎక్కువ సీరియస్గా తీసుకోక్కర్లేదు. షీ ఈజ్ నాట్ రియలీ సీరియస్ అబౌట్ వాట్ షీ ఈజ్ సేయింగ్. ఇట్లాంటి పరిస్థితుల్లో లెట్ us లుక్ అట్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బీజేపీకి 207 స్థానాలు ఉన్నాయి కవిత గారు, తృణమూల్కి 80 ఉన్నాయి. మమతా బెనర్జీ ఏం చెప్తుంది, 100 సీట్లు మా వైపు నుంచి పోయింది అంటున్నారు. ఓకే, సో దట్ మీన్స్ ఆమె 180 టార్గెట్ చేస్తుంది అనమాట. నేను ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు. ఉత్తర్పార అనే కాన్స్టిట్యున్సీ, అక్కడ ఉత్తర్పారాలో తృణమూల్ది శ్రీషాయ బందోపాధ్యాయ్, బీజేపీది దీపాంజన్ చక్రవర్తితో ఓడిపోయారు 8685 ఓట్లతో. అక్కడ సిపిఎం క్యాండిడేట్ 3వ స్థానంలో వచ్చిన ఆయన 17,000 ఓట్లు తీసుకెళ్ళిపోయారు, 17,136 టు బి ఎగ్జాక్ట్. అంటే ఈ మార్జిన్ కన్నా ఎక్కువ సిపిఎం క్యాండిడేట్ తీసుకెళ్ళిపోయారు. అది జరిగింది లాస్ట్ టైం, ఇంత ప్రాబ్లం లేకుండా. ఈసారి మార్జిన్ థర్డ్ క్యాండిడేట్ ఎంత తీసుకెళ్తున్నారో దాన్ని బట్టి ట్రైపార్టీ కాంటెస్ట్ జరిగింది, ట్రయాంగులర్ కాంటెస్ట్ జరిగింది. చందానగర్ ఇంకో కాన్స్టిట్యున్సీ ఉంది. చందానగర్లో తృణమూల్ ఇంద్రనీల్ సెన్ బీజేపీ దీపాంజన్ కుమార్తో ఓడిపోయారు 13,441 ఓట్లతో. అక్కడ సిపిఎం మళ్ళీ ఈసారి కూడా సిపిఎం అక్కడ 3వ స్థానంలో వచ్చింది 22,000 ఓట్లతో, 22,760, 22,760. అంటే మీ మార్జిన్ కన్నా ఎక్కువ సిపిఎం తీసుకెళ్ళిపోయారు. సో దిస్ ఈజ్ వేర్ ద ప్రాబ్లమ్ స్టార్టెడ్. మనం దీన్ని ఇట్లాంటి చాలా ఉన్నాయి, ఎగ్జాంపుల్ చెప్పుకోకపోతే చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఆధార్ ఈ 82 స్థానాలు చెప్పాను చూడండి, రెండు వైపులు చూడొచ్చు. ఒకటి సిపిఎంకి వెళ్ళింది యాంటీ మమతా బెనర్జీ ఓట్స్. సిపిఎం లేకుంటుండే క్యాండిడేట్ లేదనుకోండి, అక్కడ ఆ ఓట్లు ఎవరికి వెళ్తుంది, బీజేపీకి వెళ్తుంది. కొన్ని కాన్స్టిట్యున్సీలో, చాలా కాన్స్టిట్యున్సీలో ముస్లిం క్యాండిడేట్స్ ఉన్నారు. సో ముస్లిం క్యాండిడేట్స్కి ఓట్ వేయడానికి వీళ్ళేం చేస్తారు, మమతా బెనర్జీ పార్టీకి వేయకుండా ఆ ముస్లిం కాంగ్రెస్ పెట్టిన ముస్లిం క్యాండిడేట్కి ఓటేస్తారు. మనం చాలా మటుకు ఇట్లాంటి కాన్స్టిట్యున్సీ చూస్తున్నాం. మనం అస్సాంలో కూడా చూసాం ఇది. అక్కడ 18 సీట్లు కాంగ్రెస్ గెలిచారు, 17 మంది ముస్లిమ్స్. సో నిన్న నేను కూడా ట్వీట్ చేశాను, ముస్లిం కాంగ్రెస్ పార్టీ అని నేమ్ చేస్తే బాగుంటుందని. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ వైపు నుంచి వీళ్ళు ఇప్పుడేం చేయలేరు. కాంగ్రెస్ పార్టీ సిపిఎం చాలా బాగా ఓట్లు తీసుకెళ్లారు ఈసారి, బట్ ఇద్దరిది పర్సంటేజ్ ఆల్మోస్ట్ ఈక్వల్. కాంగ్రెస్ 2 సీట్లు గెలిచారు వెస్ట్ బెంగాల్లో, 1 సీట్ సిపిఎం గెలిచారు. కానీ మమతా బెనర్జీ ప్రాబ్లం ఉంటే ఆమె ఎలక్షన్ కమిషన్ మీద కాదు ఆరోపణ చేయడం, షీ హ్యాస్ టు గో అండ్ ఫైల్ అ పిటిషన్ ఇన్ ద కోర్ట్. అక్కడనే జరుగుతుంది. చూద్దాం, 45 రోజులు టైం ఉంటుంది, దెర్స్ అ డెడ్ లైన్. మీరు ఎప్పుడో 6 నెలల తర్వాత వెళ్ళారు, 45 రోజుల లోపలనే ఈ పిటిషన్ ఫైల్ చేయాలి. ఈ డ్రామాలు, నేను రాజీనామా చేయను, నేను ఓడిపోలేదు, చైల్డిష్. షీ 70 years old. 70-year-old కన్నా మెచ్యూరిటీ ఆమెకి లేదు. ఒక స్ట్రీట్ ఫైటర్ అంటే అదంతా యాక్సెప్ట్ చేస్తాం, కానీ ఇదేంటిది, మీరు ఓడిపోతే ఫరూక్ అబ్దుల్లా ఒకసారి రాహుల్ గాంధీని అన్నారు, ఓడిపోతే ఓడిపోయిందని యాక్సెప్ట్ చేయండి, నేను కూడా ఎలక్షన్ దీనికన్నా ముందు ఓడిపోయాను, మళ్ళీ పోరాటి గెలిచాను ఈసారి అని చెప్పాను. దిట్ వాజ్ లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ మాట్లాడుతారు. అది రాహుల్ గాంధీ ప్రాబ్లం కూడా. ఆయనే అంటున్నారు మమతా బెనర్జీ ఇది 100 సీట్లు నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను ఓట్. వాళ్ళ పార్టీ వాళ్ళు అంటున్నారు వెస్ట్ బెంగాల్, అది వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు. సో ఈ సైడ్ డోంట్ సెలబ్రేట్ దీదీస్ డిఫీట్. ఆమె మళ్ళీ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ చేశారు కవిత గారు. ఇదే ప్రెస్ కాన్ఫరెన్స్ ఆమె ఉంటుందని, ఇప్పటి నుంచి నేను ఫ్రీ అయిపోయాను, నాకు పనేం లేదు, ఇప్పుడు నేను భారతదేశం అంతా తిరుగుతాను, నేను ఇండియా అలయన్స్ని స్ట్రెంగ్తన్ చేస్తానని. ఇప్పుడు రాహుల్ గాంధీ భయం వేస్తుంది, నా పొజిషన్ ఏమవుతుందో. ఎందుకంటే ఆయన ఇప్పుడు దాకా ఇండియా అలయన్స్ ఫేస్గా చూపించుకున్నారు వీళ్ళందరూ. సడన్గా ఇండియా అలయన్స్లో ఇప్పుడు మమతా బెనర్జీ వచ్చేస్తుంది, ఆమె అంటూ నేనే నంబర్ 1 అంటారు. వీళ్ళ వైపు నుంచి చేసిన తప్పులు వీళ్ళు అంగీకరించట్లేదు. నిన్న రాత్రి నుంచి నాకు చాలా మటుకు మెసేజెస్ వచ్చినాయి మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి, బెంగాలీ ఫ్రెండ్స్, కల్కట్టా నా వాళ్ళ దగ్గర. వాళ్ళు అంటారు, ఒక ఆయన అయితే అన్నారు, ఈజ్ మై క్లాస్మేట్, వాళ్ళ మెయిడ్ సర్వెంట్ని అక్కడున్న ఒక ముస్లిం లీడర్, టీఎంసీ లీడర్ చాలా హెరాస్ చేస్తుండే, సెక్షువల్లీ హెరాస్ చేస్తుండే. చాలా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కేసెస్ ఏం చేయలేదు వాళ్ళు పోలీసు వాళ్ళు. నిన్న రాత్రి ఆమె భర్త వాళ్ళ చుట్టుపక్కల అందరు చుట్టాలు వెళ్ళి వాళ్ళని కొట్టారు నిన్న రాత్రి.
ఆ కోపం, షీఈ్ నాట్ అ బీజేపీ పర్సన్. ఆ ఇండివిజువల్గా మీరు చూస్తుంటే చాలా వీడియోలు వెళ్ళి లిటరలీ చిత్తపోతున్నారు వాళ్ళని. దే ఆర్ లిటరలీ బీటింగ్ దమ్ అప్. ఆ ఫ్రస్ట్రేషన్ 15 సంవత్సరాల్లో ఫస్ట్ 5 years వాజ్ గుడ్. లాస్ట్ 10 yearsలో సందేశ్ ఖాళీ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా యాక్సెప్ట్ చేయలేదు మమతా బెనర్జీ. ఆర్జీ కార్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీ అమ్మాయిని ఎందుకు రాత్రి పంపిస్తారు, అది డైలాగ్. నిన్న సాయి దీపక్ గారు, సాయి దీపక్ లీడింగ్ లాయర్ మనకు తెలిసింది, ఆయన ఒక సిరీస్ ఆఫ్ ట్వీట్స్ పెట్టారు. ఇది మన నుపూర్ శర్మ కేసు నుంచి వస్తుంది. దట్ ఈస్ నాట్ నుపూర్ శర్మ బీజేపీ, నుపూర్ శర్మ ఆఫ్ ఆప్ ఇండియా. ఆమె కలకట్టాలో ఉన్నప్పుడు వాళ్ళ ఒక స్టోరీ ఆమె రాసింది. అక్కడ రెగ్యులర్గా 30-40 మహిళలు తీసుకెళ్ళి రేప్ చేస్తారు వీళ్ళు టీఎంసీ గుండాస్. దాని ప్రూఫ్తో సహా ఆమె ఒక ఆర్టికల్ రాసింది ఆప్ ఇండియాలో. ఆమె వ్యతిరేకంగా కేసులు, ఆమె హస్బెండ్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళారు, వాళ్ళ నాన్నగారిని అరెస్ట్ చేయడానికి వెళ్ళారు. లాస్ట్ ఆమె పారిపోయింది కలకట్టా నుంచి పిల్లలతో. చిన్న అమ్మాయి ఉంది, అమ్మాయితో పారిపోయారు. ఇల్లు కూడా అమ్మాల్సి వచ్చింది. అక్కడ ఇల్లు తగలబెడితే అన్నారు వాళ్ళు టీఎంసీ వాళ్ళు. ఆమె రాసిన స్టోరీ తర్వాతనే సాయి దీపక్ అండ్ రామ్ జేత్మలాని అక్కడ ఉన్న ఒక ఎన్జిఓతో కలిసి కలకట్టాలో ఉన్న కలకట్టా హైకోర్టులో ఒక పిఐఎల్ వేశారు. దాని తర్వాత కలకట్టా హైకోర్టు చీఫ్ జస్టిస్ ఒక 5 judge బెంచ్ని కూర్చోబెట్టారు. 5 judge బెంచ్ ఎప్పుడు యూజువలీ ఇట్లాంటి కేసెస్ వినరు, 1 or 2 judges బెంచే ఉంటుంది. 5 judge బెంచెస్ పెట్టేసి వాళ్ళు మొత్తం డీటెయిల్గా అదంతా విన్న తర్వాత ఆల్మోస్ట్ మోర్ దెన్ 200 మహిళలు టెస్టిఫై చేశారు మా మీద ఇట్లా చేశారని చెప్పేసి. ఎస్ఐటి పెట్టారు. ఎందుకంటే ఎస్ఐటి పెట్టిన తర్వాతనే ఎస్ఐటికి కూడా వీళ్ళు డాక్యుమెంట్స్ ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళ పోలీస్ టీమే కదా. తర్వాత ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అక్కడ ఇప్పుడు కూడా పడింది. సాయి చాలా పెద్ద ఒక 20-30 ట్వీట్లు సిరీస్గా సీక్వెన్స్గా చేశారు. అది ఇట్ ఈస్ దేర్ ఆన్ మై ఫేస్బుక్. సో అట్లాంటి ఒక్క ఇన్సిడెంట్ ఇది, అట్లాంటి చాలా ఇన్సిడెంట్స్ జరిగింది. సో దానికి ఇప్పుడున్న అక్కడున్న లించింగ్ మాబ్ అంటాం మనం. ఒక క్రిమినల్ జస్టిస్ సిస్టమ్, బేసిక్ జస్టిస్ సిస్టమ్, మన పాత ట్రైబల్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, ఎవడుంటే వాడిని కొట్టేసేయండి చెప్పేసి ఆ పరిస్థితికి వచ్చేసారు. ఇప్పుడు అందరు పారిపోయారంట, ఎవరు లేరు టీఎంసీ లీడర్లు. నిన్న ఇంకో ఆర్టికల్ వచ్చింది, అక్కడున్న ఆటో డ్రైవర్స్ మన సిఎన్జి రేట్లు పెంచినప్పుడు వీళ్ళు రేట్లు పెంచుకున్నారు. ఒకరు డబుల్ చేసేసారు, కొంతమంది ట్రిపుల్ చేసేసారు ఫేర్స్. అక్కడున్న ప్రజలకు విసుకొచ్చేసింది. మమతా బెనర్జీ అడిగితే అక్కడ వాళ్ళక పార్టీ లీడర్, దీన్ని యూనియన్ లీడర్, ఆయన అన్నారంట, నథింగ్ డూయింగ్, యూ హ్యావ్ టు పే దిస్ ఫేర్, అంతే. నిన్నటి నుంచి సాయంత్రం నుంచి ఈ ఆటో వాళ్ళందరూ పాత రేటుకి వచ్చేసారు. బీజేపీ జెండా పెట్టుకుని తిరుగుతున్నారు. దట్ ఫెలో ఇస్ డిసపియర్డ్. ఆ టీఎంసీ లీడర్, ఆ యూనియన్ లీడర్ కనిపించలేదంట. ప్రజలకు చూడండి, హౌసింగ్ సొసైటీ, ఇంకో స్టోరీ హౌసింగ్ సొసైటీస్ మీద. కలకట్టాలో ఉన్న హౌసింగ్ సొసైటీస్ని వీళ్ళు ఎప్పుడు టార్గెట్ చేస్తారు టీఎంసీ, అందుకే చదువుకున్న వాళ్ళు కదా, బీజేపీకి ఓటేస్తారు వీళ్ళని చెప్పి. ఈ హౌసింగ్ సొసైటీ వాళ్ళు కూడా చాలా క్లియర్గా చెప్పారు, మేము ఓటేస్తే మమ్మల్ని కరెంటు తీసేస్తారు, నీళ్ళు తీసేస్తారు చెప్పి థ్రెటన్ చేస్తారు మమ్మల్ని వచ్చేది. ఈసారి వాళ్ళు రిస్క్ తీసుకొని ఓటేశారు. అండ్ ఇప్పుడు వాళ్ళదే అంటారు, నౌ వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్, మేము పండుగ చేసుకుంటాం అని చెప్పి నిన్న పటాకాలు కాల్చిన సీన్ చూపించారు. అది నేను ఆటో రిక్షా చెప్పాను మీకు, హౌసింగ్ సొసైటీస్ చెప్పాను, ఇండస్ట్రియలిస్ట్. నిన్న కలకట్టాలో మీటింగ్ జరిగింది పెద్దగా. దే ఆల్ వెల్కమ్డ్ ఇట్ బికాస్ ఇంక లేకుండే ఇట్ ఇదైనా జరుగుతుంది. ఈ బీజేపీ అయినా ఏదో డెవలప్మెంట్ తీసుకొస్తారు. అస్సాంలో జరిగింది కదా, పక్కన ఉన్న అస్సాంలో జరిగింది, ఇక్కడ కూడా రాదు, ఇక్కడున్న బీహార్లో జరిగింది పక్కన. మెయిన్ రీజన్ దీనికే అక్కడున్న ప్రజలకు వచ్చిన ఫ్రస్ట్రేషన్తోనే జరిగింది. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇంకా కూడా ఇవ్వగలను మీకు, అది కూడా చాలా మటుకు ఇట్ ఈస్ అ రియల్ పాయింటర్ అన్నమాట. ఎట్లా టీఎంసీని ప్రజలు ఓడించారనేది. కొన్ని కాన్స్టిట్యున్సీలో, కొన్ని డిస్ట్రిక్ట్స్లో బీజేపీ ఎప్పుడు గెలవలేదు. ఫర్ ఎగ్జాంపుల్ కల్కటాలో. ఇన్ఫ్యాక్ట్ డెరిక్ ఒబ్రైన్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు మొన్న, సాగరికా ఘోష్తో కూర్చొని, దట్ ఒక్క సీట్ అయినా బీజేపీ గెలిస్తే కల్కటాలో 11 సీట్లు ఉన్నాయి, ఒక్కటైనా గెలిస్తే నేను రిజైన్గా గుండు కొట్టుకొచ్చుకున్నాను. నిన్న అందరూ అదే అడుగుతున్నారు, ఎక్కడున్నాడు ఈయన టెండర్ వేశారా అని చెప్పేసి. ఐ విల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. జల్పైగుడి 7 సీట్లు ఉన్నాయి బీజేపీ, నార్త్ బెంగాల్ 7 గెలిచేశారు. అలీపుర్ద్వార్ అగైన్ నార్త్ బెంగాల్ 5 సీట్లు, 5 గెలిచేశారు. కలింపాంగ్ లాస్ట్ టైం ఆ సీట్లు టీఎంసీ దగ్గర ఉండే, ఈసారి బీజేపీ గెలిచారు. డార్జిలింగ్ 5 సీట్లు, 5 బీజేపీ గెలిచారు. బట్ ఇదంతా బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్. యాక్చువల్ చూడాలంటే మనం కల్కటా వైపు రావాలి. కల్కటాలో 11 సీట్లలో లాస్ట్ టైం 11 టీఎంసీ గెలిచారు. దానికన్నా ముందు కూడా బీజేపీ ఎప్పుడు గెలవలేదు అక్కడ. ఈసారి బీజేపీకి 6 సీట్లు వచ్చినాయి, అక్కడ టీఎంసీకి 6 సీట్లు వచ్చినాయి. ఎట్లా వచ్చింది, ఇది క్వశ్చన్ అనమాట.
సో ఈ క్వశ్చన్ నెక్స్ట్ 24 పర్గనాస్ అక్కడ కూడా ఎప్పుడు టీఎంసీకి వస్తున్నారు కంప్లీట్గా. ఈసారి 19 సీట్లు వచ్చినా బీజేపీకి 10 సీట్లు అయినా వచ్చాయి. హౌరా తీసుకోండి, సేమ్ కేసు. బీజేపీ ఇక్కడ ఏం లేకుంటుంది. 16 సీట్లలో 9 టీఎంసీ, 7 బీజేపీకి వచ్చింది. అర్బన్ ఏరియాస్లో బీజేపీ ఈసారి చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఎందుకు బీజేపీని ఎప్పుడు అర్బన్ పార్టీ అంటారు. మన వైపు కూడా సికింద్రాబాద్ ఎప్పుడు గెలుస్తూనే ఉంటారని చెప్తారు. మల్కాజిగిరి గెలిచారు ఈసారి. సో బీజేపీ అర్బన్ పార్టీ అంటారు. అండ్ కల్కటాలో అంటే వెస్ట్ బెంగాల్లో ఎప్పుడు అర్బన్ ఏరియాలో గెలవలేదు బీజేపీ. జస్ట్ లైక్ తమిళనాడులో సిటీలో ఎప్పుడు బీజేపీ గెలవలేదు ఇప్పుడు దాకా. సో దిస్ ఈస్ ద మెయిన్ చేంజ్. ఈసారి వచ్చిన చేంజ్ అంటే ఓటర్లు భయపడకుండా సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్ ఉన్నారని చెప్పి వచ్చి బూత్కి వచ్చి ఓటేశారు. ఒక కాన్స్టిట్యున్సీ ఫలితా అని చెప్పి అక్కడ రీపోలింగ్ జరగబోతుంది. అక్కడ సీసీటీవీ ఆఫ్ చేసేసి ఈవీఎంలు కొట్టుకుంటూ కూర్చున్నారు వీళ్ళు టీఎంసీ వాళ్ళు. అక్కడ ఉన్న పోలింగ్ ఆఫీసర్లు ఏం చేయలేకపోయారు, భయపడ్డారు. సిఆర్పిఎఫ్ ఇంటర్ఫియర్ చేస్తే కూడా వీళ్ళు పట్టించుకోలేదు. లాస్ట్లో వీళ్ళు సిఆర్పిఎఫ్ ఇన్ఫార్మ్ చేస్తే ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకున్నారు. సో మమతా బెనర్జీ ఒక మాట అర్థం చేసుకోవాలి, డిక్టేటర్స్ అనేది ఇవాళ ఎండ్ ఇట్లనే ఉంటుంది. రోడ్ మీద మీరు మిమ్మల్ని గుంజి తీసుకొచ్చి కొడతారు. మమతా బెనర్జీ కొట్టడం చెప్పట్లేదు, కానీ వాళ్ళ పార్టీ లీడర్స్ని చేస్తున్నారు. మనం కల్కటాలో చూస్తున్నాం, ప్రతి 5 నిమిషాలకు ఒక వీడియో వస్తుంది, కల్కటాలో జరుగుతుంది. సో వెస్ట్ బెంగాల్లోనేమో అక్కడ బీజేపీకి మెజారిటీ ఉంది, బట్ సీఎం ఎవరు అవుతారు అనేది ఒక క్లారిటీ లేదు. తమిళనాడులోనేమో విజయ్ సీఎం అవుతాడు అని ఉంది, బట్ ఆ మెజారిటీకి ఎవరు సపోర్ట్ ఇస్తారు అనే దాంట్లో. సో ఈ 2 క్వశ్చన్స్కి ఏం చెప్తారు మీరు? తమిళనాడు తీసుకుందాం ఫస్ట్. తమిళనాడు డౌట్ లేదు, ఎందుకంటే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారు ఎట్లా. ఎందుకంటే దీనికన్నా ముందు కూడా మీకు గుర్తుంటుంది, కవిత గారు పొత్తు పెట్టుకున్నప్పుడు రాహుల్ గాంధీకి అసలు నచ్చలేదు ఈ పొత్తు డిఎంకేతో. అప్పుడు టీవీకే టచ్లో ఉన్నారు కాంగ్రెస్తో, మనం ఒక అలయన్స్ పెట్టుకుందామని చెప్పి. కానీ ఇండియా అలయన్స్ చెప్పి స్టాలిన్ని భయపడి అక్కడున్న లోకల్ కాంగ్రెస్ లీడర్స్ రాహుల్ గాంధీని కన్విన్స్ చేశారు, మనం డిఎంకేతోనే పొత్తు పెట్టుకోవాలని చెప్పేసి. అప్పుడు కూడా మీకు గుర్తుంటుంది, వీళ్ళు నెగోషియేషన్స్ టైంలో మాకు మినిస్టర్షిప్ కావాలన్నారు, గెలిస్తే మీకు పదవి కావాలి మాకంటే స్టాలిన్ సెడ్ నథింగ్ డూయింగ్, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎలక్షన్, మీకు తీసుకోండి 25 సీట్లు, మీకు అది కూడా లేదు. ముందు వీళ్ళు 65 సీట్లు అడిగి తర్వాత దిగొచ్చారు 25 కాంగ్రెస్, తీసుకోండి. సో ఈసారి కాంగ్రెస్కి ఇప్పుడు డిఎంకే అలయన్స్ నుంచి కాంగ్రెస్ బయటకు వచ్చేస్తారు, ఇండియా అలయన్స్లో ఉండరు. ఇప్పుడు దే విల్ బి అ పార్ట్ ఆఫ్ టీవీకే. అటువైపు నేను ఇప్పుడు వింటున్నాను బట్ ఏఐడిఎంకే కూడా సపోర్ట్ చేస్తారు, మేము ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేస్తాము. యాక్చువల్లీ బీజేపీకి కావాల్సింది అది, అన్నిటికంటే పెద్ద బీజేపీకి పాజిటివ్గా ఉండబోయేది ఏఐడిఎంకే వాళ్ళు వెళ్ళిపోతే బీజేపీ అన్నామలై గారిని రిటర్న్ తీసుకొచ్చి మళ్ళీ పార్టీని రీబిల్డ్ చేయాల్సి వస్తుంది. 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు, అన్నామలై గారు చేసిన మొత్తం వేస్ట్ అయిపోయింది. మళ్ళీ ఆయన తీసుకొచ్చి మళ్ళీ డెవలప్ చేయాల్సి వస్తుంది పార్టీని. ఆ నయనార్ నాగేంద్రన్ లాంటి ఎందుకు తీసుకొచ్చారో ఎవరు అర్థం కావట్లేదు. ఐ థింక్ దట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లండర్ బీజేపీ సీనియర్ లీడర్షిప్ చేసింది ఈ ఏఐడిఎంకే పెట్టుకున్న పొత్తు. లెట్ అన్నామలై వర్క్ ఆన్ ద గ్రౌండ్. టీవీకే 2 సంవత్సరాలు ఇంత మట్టుకు ముందుకు వస్తే మళ్ళీ అన్నామలై గారు ఎందుకు చేయలేరు? అండ్ టీవీకే ఇస్ నాట్ ద్రవిడియన్ పార్టీ. మళ్ళీ మీరు ఆ ద్రవిడియన్ అంటే మళ్ళీ చెప్పుకోవచ్చు, ద్రవిడియన్ లింక్ లేదు. జోసెఫ్ విజయ్ ఇది క్రిస్టియన్, ఆయన లీడ్ చేసిన పార్టీ గెలిచారు ఈసారి ఎలక్షన్ విత్ ఇన్ జస్ట్ ఓకే. ఫిలిం స్టార్ ఉండొచ్చు, అన్నామలై కూడా తక్కువ కాదు ఫిలిం స్టార్ నుంచి. ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్, పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్. సో మీరు టైం ఇవ్వలేదు అండ్ యూ రిమూవ్డ్ హిమ్ ఫ్రమ్ ద సీన్ జస్ట్ లైక్ దట్. అది బీజేపీ చేసిన చాలా మటుకు. నేను చాలా మంది మాట్లాడాను నా ఫ్రెండ్స్ దగ్గర, బికాజ్ ఐ స్టడీడ్ ఇన్ చెన్నై, నేను అక్కడ చదువుకున్నాను నేను 3 సంవత్సరాలు. వాళ్ళు కూడా ఇది చెప్పారు, బీజేపీ కార్డర్స్లో మొత్తం డిసప్పాయింట్మెంట్ వచ్చింది. చూడండి సురేష్ గారు, ఈసారి బీజేపీ ఒక్క సీటు కూడా రాదన్నారు. తగ్గిపోయాయి కదా, ఒకటే గెలిచారు, ఉదయమంగళం, దట్స్ ఊటీ సీట్ గెలిచారు. అందరూ అసలు కార్డర్స్ పనిచేయలేదు బీజేపీ. అన్నామలైని తీసేశారు, వీ డోంట్ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ బీజేపీ అని. అది కరెక్ట్ చేయొచ్చు, అక్కడ ఇష్యూ ఇస్ సెటిల్డ్. సో జోసెఫ్ విజయ్ విల్ బికమ్ ద సీఎం. ఇక్కడ నుంచి సపోర్ట్ వచ్చి 108 సీట్లు ఆయనకి అసెంబ్లీలో ప్రూవ్ చేసుకుంటారు ఆయన. వెస్ట్ బెంగాల్లో సువేందు అధికారి, దట్ నో డౌట్ నా అంచనా ప్రకారం. ఎందుకంటే ఆయన ఒక టైంలో మమతా బెనర్జీ రైట్ హ్యాండ్ ఉండే, మీకు గుర్తుంటుంది. అది చెప్తే హిమంత బిశ్వ శర్మ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చారు. సో అండ్ హిస్ ఫాదర్ సువేందు అధికారి వాళ్ళ నాన్నగారు ఇస్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ టీఎంసీ. మమతా బెనర్జీతో తోడు ఫామ్ చేసినప్పుడు ఆయన ఉన్నారు. కానీ ఆయన తర్వాత మమతా బెనర్జీతో ఉన్న డిఫరెన్సెస్లో బయటకు వచ్చేసారు. మన అందరికి తెలిసిన హిస్టరీ. లాస్ట్ టైం నందిగ్రామ్లో ఓడించారు, ఈసారి భవానీపూర్లో వెళ్ళి అక్కడ కూడా ఓడించారు. అంటే దాట్ మీన్స్ హీ హాజ్ దట్ కిల్లర్ ఇన్స్టింక్ట్, లీడర్షిప్ క్వాలిటీ ఉంది. బహుశా